హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. తులారాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఈ భూమండలంలో తులారాశి వారు ఈ వీడియో తప్పకుండా చూడండి. అయితే ప్రాణం పోయిన తులారాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ 3 తప్పులు ఏంటి, మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఒకవేళ మీరు చేస్తే కనుక వాటికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వారుగా ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి 12 రాశులలో 7వ రాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తులారాశి జాతకులు అలంకార ప్రియులు. ఇక ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు. వీరు మేధావులుగాను గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు వీరు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు. మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు ఈ రాశి వారు లొంగరని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు. తులారాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణను కలిగి ధనాన్ని సంపాదిస్తారు, డబ్బును పొదుపు చేస్తారు. ఈ తులారాశి వారు అంతేకాకుండా తులారాశి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే న్యాయబద్ధంగా ఆలోచించే సరైన తీర్పు చెబుతారు. ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. ఈ తులారాశి వారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. చేతులారా, ఈ తులారాశి జాతకులు వీరి జీవితంలో 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ వీరు కనుక ఆ తప్పులను జీవితంలో చేస్తే కనుక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి నెలకొని ఉంటుందనే చెప్పొచ్చు. వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. ఈ తులారాశి వారు నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. అలాగే దక్షిణం సింహద్వారంగా ఇల్లుగా కానీ, అటువంటి ఇంటిలో అద్దెకి ఉండటం కానీ, కొనటం కానీ అస్సలు చేయకూడదు. అదేవిధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కి తీసుకోకూడదు. ఒకవేళ మీరు కనుక సౌత్ ఫేస్లో గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాన్ని అయితే మీరు భరించాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశి వారు చిన్న సమస్యను గోటుతో పోయేదాన్ని గోరంత చేసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహ ద్వారాల్లో నివసించడానికి మొగ్గు చూపకూడదు. అంతేకాకుండా మీకు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా తులారాశి వారు మీ ఇంటిలో కనుక వాయవ్య దిశలో పార్వతీదేవి విగ్రహం కానీ, దుర్గాదేవి విగ్రహం కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహం కానీ లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా వాయవ్య ఆ దిశలో బరువును ఎప్పుడూ కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వాయవ్య దిశలో బరువు పెడితే కనుక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితిపై పడుతుంది. దీని కారణంగా మీకు రావాల్సిన ధనం రాకుండా అప్పుల బాధలు పడుతూ ఉంటారు. ఇక తులారాశి వారికి పాల వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, బంగారం, వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు తండ్రి గారితో ఎప్పుడూ కూడా ఘర్షణ పడవద్దు. అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్
ఆయుష్ తగ్గిపోతుంది. మీకు వీలైతే వారానికి ఒక్కసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. దీనివల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా పెద్దలను గౌరవించాలి. మీ కుటుంబంలోని పెద్దవారు ఎప్పుడూ కూడా వారి సలహాలను అడిగి తీసుకోవడంతో, వారితో చర్చించటం, వారికి ఏదైనా స్వీట్స్, ఫలాలు వంటివి తెచ్చి ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే ఈ తులారాశి వారికి చేస్తున్న పనులలో మంచి జరుగుతుంది. వారి ఆశీర్వాదం మీకు చాలా మంచిని తెచ్చిపెడుతుంది. చేస్తున్న పనులలో మంచి జరుగుతుంది. తులారాశి వారు శుక్ర మూర్ఛమి కాలంలో కానీ, గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ప్రజాబలం, సన్నిహితుల అండదండలు అనేవి వీరికి ఎల్లవేళలా ఉంటాయి. దీపావళి అమావాస్య నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీదేవి పూజ చాలా చక్కగా మీకు మంచి చేస్తుందని చెప్పవచ్చు. మీకు రాశి అధిపతి శుక్రగ్రహం ప్రభావం కారణంగా మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక తులారాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం, వారితో మాట్లాడకుండా రోజుల తరబడి గడిపేయటం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో కలుపుగోరు స్వభావాన్ని కలిగి ఉండండి. దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు లభిస్తుంది. ఈ యొక్క తులారాశి వారిలో ప్రధాన బలహీనతలుగా చపలచత్వమైన మనస్తత్వం, అప్పుడప్పుడు వీరికి పోట్లాట స్వభావం కూడా బాగా ఉంటుంది. దీని కారణంగా అధిక సమస్యలను మీ జీవితంలో తెచ్చుకుంటారు. కాబట్టి మీ యొక్క చపలచత్వాన్ని మీరు తగ్గించుకోండి, లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు. ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చూపించరు. దాని ఫలితంగా మీకు చిన్న చిన్న జ్వరాలు రావటం, ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గటం, ఇవే పెద్ద సమస్యలకు దారితీయడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా వెంటాడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే తులారాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడటానికి, కెరియర్ పరంగా అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి. శని దేవుడు అధిపతి అయిన శనివారాలలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలను ప్రసాదంగా పెట్టాలి. మరియు నల్ల బెల్లం కలిపి, నువ్వులు కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని శనికి ప్రసాదంగా పెట్టి అందరికీ పంచిపెట్టండి. ముఖ్యంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పనులను ఆది మరియు సోమవారాలలో అస్సలు ప్రారంభించకండి. బుధవారం, శుక్రవారం అలాగే శనివారం మీకు కలిసొచ్చే రోజులు. ఈ రోజులలో మీరు ఏ పని ప్రారంభించినా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య 1, 2, 4 లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తులారాశి వారు తప్పకుండా శ్రీ స్తోత్రం పఠించండి. ఇటువంటి పరిహారం క్రమం తప్పకుండా చేసినట్లయితే తులారాశి వారికి ఇబ్బందులు రావటం, అనవసరమైన మాటలు పడటం వంటి వాటి నుంచి వీరు బయటపడతారు. తులారాశి వారు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవటం ఈ సమయంలో మానేయటం వీరికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తులారాశి వారు చేయకూడని 3 తప్పులు ఏంటి, వాటి నుంచి బయటపడడానికి వీరు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.